ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని మాటలు వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు దేవుని మాటలు వినగలిగితే, వాటి ప్రకారం జీవించగలిగితే తప్పక మీరు దీవించబడతారు. మంచిది. దేవుని యొక్క వాగ్దానంలోకి వెళ్దాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను అని చెప్తా ఉన్నాడు. ఆశీర్వాదం అనగానే చాలామందికి సంతోషం కలుగుతుంది. ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు ఇది మొదలుకొని అంటున్నాడు. ఇది మొదలుకొని అనడానికి గల కారణం ఏంటంటే, అంతకుముందు నువ్వు ఎలా ప్రవర్తించావో దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడలేదు. అంటే ఇంతకుముందు చెడు త్రోవలో నడిచావు, ఇంతకుముందు దేవునికి వ్యతిరేకమైన త్రోవలో నడిచావు, ఇంతకుముందు దేవుని పని చేయకుండా వ్యర్థముగా పనికిమాలిన పనులు నువ్వు చేసావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరుగుతావో, ఎప్పుడైతే విశ్వాసం కలిగి ప్రభు వైపు ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే తప్పక నువ్వు నీతి కార్యాలు, తప్పక నువ్వు యథార్థముగా ఉండడం, తప్పక దేవుని కొరకు పనిచేయడం, దేవునిలో ఉండడం చాలా ప్రాధాన్యం. యేసయ్య హృదయానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని చెప్తా ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా వారి తప్పులన్నీ తెలుసుకొని ఆ తర్వాత దేవుని తట్టు తిరిగారు. దేవుని ఆలయాన్ని నిర్మించడానికి సిద్ధపడ్డారు. దేవుని కొరకు పనిచేయడానికి సిద్ధపడ్డారు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతకుముందు మీరు చేసిన దాన్ని బట్టి మీ కొట్లల్లో ధాన్యం లేదు, ఇగో మీకున్న పరిస్థితులు సరిగా లేవు, కానీ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని దీవిస్తా, ఆశీర్వదిస్తా అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మీరు కూడా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభు తేటగా చెప్తున్న మాట, ఇది మొదలుకొని దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి అంటే తప్పక దేవుడు చెప్తున్న విధంగా నువ్వు బ్రతుకు. దేవుని వాక్యంలో ఎలా ఆశీర్వదించబడాలో, ఏ రీతిగా ఉంటే ప్రభు దీవిస్తాడో, ఏ రీతిగా ఉంటే దేవుడు నిన్ను అనుమతిస్తాడో అన్ని విషయాలు క్లియర్గా రాబడి ఉన్నాయి. ఒకవేళ నువ్వు కూడా దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారం నువ్వు చదివి దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడిన వారులారా అనాలి దేవుడు నిన్ను అంటే తప్పక దేవుని మాట వినాలి. మంచిది. ఈ మాటలు నీ జీవితంలో ఫలింపు జరుగునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవిద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభా. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఉదయకాల సమయంలో తేటగా స్పష్టంగా కొన్ని మాటలు మీరు మాట్లాడారు. ఈ మాటలన్నీనైనా వారి జీవితంలో నెరవేర్పు కలుగుచేయండి. వారి కుటుంబాలను దీవించండి, వారి పరిస్థితులన్నీ చక్కదిద్దండి. ఉదయకాల సమయంలోనైనా వారిలో ఉన్న లోపాల గురించి మీరు మాట్లాడారు. ఒకవేళ వారిలో లోపం ఉంటే సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. మీరే అన్ని విషయాలు గొప్ప కార్యము చేయమని, మేలుతో నింపమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.